హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై కూపీలాగుతున్నారు. 8 రోజుల పాటు ఆయన్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో 120 టాప్ బ్రాండెడ్ వాచ్ల విలువ 32 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ భూముల కొనుగోళ్లు, విల్లాలు, రిజిస్ట్రేషన్లపై వివరాలు సేకరిస్తున్నారు. 2 ఇన్ఫ్రా కంపెనీల్లోనూ బాలకృష్ణకు వాటాలున్నట్లు గుర్తించారు. సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, క్వారేజ్ ఆన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్లో బాలకృష్ణకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రధానంగా శివబాలకృష్ణకి సంబంధించి ఎక్కడెక్కడ ఈ అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు? ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి అటు ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటికే మనం చూసాం, నాంపల్లి కోర్టు శివబాలకృష్ణను 8 రోజుల పాటు ఏసీబీ అధికారులకు కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకొని చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడ విచారిస్తున్నారు. ఈ 8 రోజుల పాటు బాలకృష్ణ ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా విలువైనటువంటి వాచ్లకు సంబంధించిన గిఫ్ట్లు కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ 2 కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు గతంలోనే ఆ కంపెనీలపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. ఇక మరోవైపు బాలకృష్ణ అరెస్టు తర్వాత పెద్ద సంఖ్యలో హెచ్ఎండిఏలో గతంలో జరిగినటువంటి అక్రమాలపై కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదులపై కూడా ఏసీబీ అధికారులు బాలకృష్ణని సుదీర్ఘంగా విచారించి కీలక ఆధారాలు కూడా రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు శివబాలకృష్ణకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్లో ఉన్నటువంటి లాకర్స్ సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ లాకర్స్ ను కూడా బాలకృష్ణని తీసుకువెళ్లి నేరుగా ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేసేందుకు ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా రంగం సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఈ 8 రోజుల పాటు శివబాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా 2021-2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా కొనసాగిన నేపథ్యంలో ఏ లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చారు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా పూర్తిగా కూపీలాగి పూర్తిగా అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారించే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ సునీల్.